జరగనిది జరుగుటకై లెక్క ఒకటి ఉన్నది, అడిగేది మార్చుటకై దిక్క ఒకటి ఉన్నది. దిక్క ఒకటి బిక్క ఒకటి బిక్క 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 ఒకటి ఉన్నది. జరగనిది జరుగుటకై లెక్క ఒకటి ఉన్నది. చెయ్యి 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 ఏకం చెయ్యి చెయ్యి ఏంటది చెయ్యి చెయ్యి అని తలగొట్టుకుంటున్నావు, ఏమైంది? ప్రకాష్ రాజ్ ప్రొడ్యూస్ చేసి అల్లు సిరీస్ ఇంట్రొడ్యూస్ చేశాడు. అల్లు సిరీస్ ఇంట్రొడ్యూస్ చేశాడా? ఏంటి హీరో అయిపోయాడు కాపీ తీసి? అల్లు సిరీస్ హీరో అవ్వకూడదా? ఓకే, అల్లు సిరీస్ హీరో అయ్యాడా? ఏ సినిమా భయ్యా? ఈ సినిమా పేరు గౌరవం. సోషల్ మెసేజ్ ఓరియంటెడ్, సోషల్లీ మోటివేటెడ్, సోషల్లీ కల్టివేటెడ్, సోషల్లీ డీవియేటెడ్. ఏంటి ఇన్ని సోషల్? అంటే ఇప్పుడు రొటీన్ గా వచ్చే తెలుగు సినిమాలు తప్ప ఏ సబ్జెక్ట్ వచ్చినా అది ఆటోమేటిక్ గా మెసేజ్ ఓరియంటెడ్ అవుతుంది కదా. ఏంటి కాంపతీస్ గౌరవం సినిమాలో కూడా మెసేజ్ ఉందా ఏంటి? ఆనర్ కిల్లింగ్ అంటే ఏంటో అనుకున్నాం కానీ థియేటర్ లో జనాల్ని 2.5 గంటలు కూర్చోబెట్టి ఆనర్ తో కిల్ చేశారు సరే, అదే మన గౌరవం. చెప్తారు భయ్యా, గౌరవం గౌరవం అని చెప్తారు కానీ అల్లు సిరీస్ గురించి చెప్పండి. వెయిటింగ్ ఇక్కడ అల్లు సిరీస్ ఫ్యాన్స్. వచ్చావా బైరాగి? తెలుసు, నాకు తెలుసు నువ్వు వస్తావని తెలుసు. ఈ సినిమా రివ్యూ ఇవ్వడానికి వస్తావని తెలుసు. అల్లు సిరీస్ గురించి మాట్లాడదామని వస్తావని తెలుసు. కానీ ఇక్కడ అల్లు సిరీస్ గురించి మాట్లాడడానికి ఏం లేదుగా. అయినా నువ్వు ఏదో ఒకటి రివ్యూ చెప్పాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడి అయిపోదాం అనుకుంటావు. కెన్ యూ లెండ్ మీ 50 రూపీస్? 50 రూపీస్ దేనికి? టికెట్ డబుల్, ఐ వాంట్ ఇట్ బ్యాక్. థ్యాంక్ యూ. మన సినిమా ఇండస్ట్రీలో ఒక ఫ్యామిలీ నుంచి లాంచ్ అవుతున్న హీరో మీద ఎంత ప్రెషర్ ఉంటుందో అందరికీ తెలిసింది. కాకపోతే ఇప్పుడు వస్తున్న కొత్త హీరోలందరూ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ సెలెక్ట్ చేసుకుంటున్న టైంలో అల్లు సిరీస్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకోవడంలో కొంచెం రిస్క్ తీసుకున్నట్టు అనిపించింది. కానీ డాన్స్లోను, యాక్టింగ్లోను, డైలాగ్ డెలివరీలోను కంగారుగా అవ్వకుండా ఇంకొంచెం హోంవర్క్ చేసుంటే సినిమా రెస్పాన్స్ కొంచెం బాగుండేది. ఈయన పర్ఫార్మెన్స్కి ఇంకొంచెం అప్రిషియేషన్ వచ్చేదేమో. సరే, అల్లు సిరీస్ గురించి చెప్పావు, మరి హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అన్ని తెలుగు సినిమాల్లాగా ఈ సినిమాలో హీరోయిన్కి పర్ఫార్మెన్స్ మీద పెద్ద స్కోప్ ఏం లేదు. 2-3 పాటలు ఉన్నవే, 2 పాటలు, 4-5 సీన్లు. ఆ అమ్మాయి బబ్లీ క్యారెక్టర్ చూపించాలి కాబట్టి అక్కడక్కడ నవ్వు అంతే. చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈ సినిమాలో ఇద్దరు. ఒకళ్ళు ప్రకాష్ రాజ్, ఇంకొకళ్ళు ఎల్బి శ్రీరామ్. కుటుంబ గౌరవం కోసం కూతురుని మర్చిపోయిన తండ్రి పాత్ర చేసింది ప్రకాష్ రాజ్ అయితే, తప్పిపోయిన కొడుకు కోసం ఎదురు చూస్తూ కూర్చున్న తండ్రి క్యారెక్టర్ చేసింది ఎల్బి శ్రీరామ్. ఆనర్ కిల్లింగ్ అనే సెన్సిటివ్ మ్యాటర్ మీద సినిమా తీస్తున్నారు కాబట్టి తండ్రుల పాత్రల మీద చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపించింది సినిమాలో. ప్రతి కుటుంబానికి ఒక గౌరవం ఉంటుంది. ఇవన్నీ ఆశ్చర్యంగానే ఉంటాయి. తరతరాలుగా కాపాడుకునే ఆస్తి లాగానే ఈ గౌరవం ఇలా కనిపించకుండా సంపుకు తింటున్నాడు. భయ్యా ఏం చేస్తావు భయ్యా? మా హీరో అల్లు శిరీష్ మెడిటేషన్ చేశాడు కదా, అది చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి మెడిటేషన్ నేర్చుకుంటాను. అబ్బో, చాలా ఇన్స్పైర్ అయ్యాలి. కానీ స్టోరీ గురించి చెప్పమ్మా. పిజ్జాలు బర్గర్లు తిని పెరిగిన మన అల్లు శిరీష్ అనుకోని పరిస్థితి వల్ల తన బెస్ట్ ఫ్రెండ్ తప్పిపోయాడని తెలుసుకుంటాడు. వాళ్ళ ఊరికి వచ్చి ఆ ఊర్లో ఇంకా కాస్ట్ సిస్టమ్ అంటరానితనం ఉందని తెలిసి అసలు వాళ్ళ ఫ్రెండ్ ఏమయ్యాడు అని ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇలా ఒక సోషల్ ఎలిమెంట్ ని తీసుకుంటున్నాడు కదా, సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటాం భయ్యా. కాకపోతే ఈ సినిమా ఎక్కడికి వెళ్ళదు. ఆ ఇన్వెస్టిగేషన్ అరగంటలో స్టార్ట్ అయ్యి అలా డ్రాగ్ అవుతూ ఎండ్లో ఆనర్ కిల్లింగ్ అనే కాన్సెప్ట్తో ఇన్వెస్టిగేషన్ ఆగిపోతుంది. సోషల్ ఎలిమెంట్స్తో సోషల్లీ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీస్తున్నప్పుడు ఇలాంటి ఎలిమెంట్స్ని ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, యూత్ ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, యూత్ తీసుకునే స్టెప్స్ ఏంటి, ఇలాంటి పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండేది భయ్యా. ఇన్వెస్టిగేషన్ అని డ్రాగ్ చేయడం వల్ల ఇలా మీ పేషెన్స్ ఎలా అయితే టెస్ట్ అవుతుందో థియేటర్లో వచ్చిన ఆడియన్స్ పేషెన్స్ కూడా అలానే టెస్ట్ అయ్యింది. గౌరవం అనేది ఏ ఇంట్లో పుట్టే ఉన్న దాన్ని బట్టి వస్తుందా, పుట్టి ఏం సాధించే ఉన్న దాన్ని బట్టి వస్తుందా? ఎల్బి శ్రీరామ్, ప్రకాష్ రాజ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక పాజిటివ్ పాయింట్స్. ఇంకా వెతికినా ఎలాగో దొరకవు కాబట్టి సో కాల్డ్ డిఫరెంట్ సబ్జెక్ట్ అనే గౌరవం సినిమాలోని నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఆటిజం పేషెంట్. ఈ సినిమాలో అల్లు శిరీష్ మంచి పర్ఫార్మెన్స్ లేదు. ఈ సినిమాలో హీరోయిన్ కి స్కోప్ లేదు. ఈ సినిమా స్టోరీకి మంచి గ్రిప్ లేదు. ఈ సినిమాకి 2.5 hours అవసరం లేదు. పక్క రాష్ట్రాల్లో నుంచి కూడా యూత్ ని తీసుకొచ్చి ఒక పెద్ద సోషల్ మూమెంట్ చూపిద్దాం అనుకున్నారు కానీ ఆ మూమెంట్ లో పవర్ లేదు. ధైర్యం చేసి ఈ సినిమా చూసిన ఆడియన్స్ కి సాటిస్ఫాక్షన్ లేదు. ఆర్ యు ష్యూర్? లేదు. ఓకే.
గౌరవం సినిమా మీద సినిమా పిక్చర్ రాసిన ఫస్ట్ ఫేస్బుక్ కమెంట్ లేదు. ఏంటి ఒక్క కమెంట్ కూడా? లేదు. నో ఫేస్బుక్ కమెంట్స్. ఇందాక నుంచి మన ఆటిజం పేషెంట్ ఏదో గీస్తున్నాడు. ఏం గీస్తున్నాడు చూడు. ఒక్క నిమిషం చూపిరా గౌరవం సినిమాకి సినిమా పిక్చర్ ఇచ్చే సినిమా పిక్చర్ పర్సెంటేజ్ 35%. లేదు. ఇది కూడా 35%. లేదు. ఫైనల్ గా గౌరవం సినిమా గురించి చెప్పేది ఏంటంటే సోషల్ ఎలిమెంట్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తానని ప్రకాష్ రాజ్ ఇలాంటి సినిమాలు తీయడంలో తప్పులేదు, కానీ కంటెంట్ లో కొంచెం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే ఇలాంటి డిజాస్టర్ మూవీలో వస్తాయి. నెక్స్ట్ సినిమాకైనా అల్లు శిరీష్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరిని ఇంప్రెస్ చేస్తారని కోరుకుందాం. అంతా నీ భ్రాంతి నాయన. ఏంటి కొంచెం ఛాన్స్ కూడా లేదా? అంతా అస్సామి. ఓ మై గాడ్, అస్సాం. గౌరవం హరి ఓం. గౌరవం హరి ఓం. సడన్ గా ఈ మ్యూజిక్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఐపీఎల్ స్టైల్ మ్యూజిక్. ఇప్పుడు అర్థం కాని జనాల కోసం స్లో మోషన్ లో jumping,